అంతర్జాతీయ మేస్త్రీ సంఘం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా అది నా వల్లే, హైటెక్ సిటీ నా వల్లే, చార్మినార్ నా వల్లే, తాజ్మహల్ నా వల్లే. అంటే ఏ పెద్ద కట్టడం ఉన్నా నా వల్లే, ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా నా వల్లే, కంప్యూటర్ నాదే, సెల్ ఫోన్ నాదే. ఏది రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏ కొత్త ఇన్వెన్షన్ వచ్చినా దాంట్లో దానికి కారకుడు నేనే అనేటువంటి మాట చెప్పుకునేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు అసలు వెనకడిగే వేయరు. అది గొప్పతనం వారిలో. ఇది 2017లో వారి పత్రికల్లో వచ్చినటువంటి, వారి గెజెట్ పత్రిక ఈనాడులో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. కేంద్రంపై కసితో కడప ఉక్కు అప్పుడొకసారి శంకుస్థాపన చేశారు. అప్పటికి భూమి లేదు, నిర్మాణానికి ఫైనాన్షియల్ క్లోజర్ లేదు, పర్మిషన్స్ లేవు. అప్పటి వరకు అప్పటికి ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఆయన శిలాఫలకం కట్టడానికి కావాల్సినటువంటి ఒక మేస్త్రి, దానికి కావాల్సినటువంటి ఇటుకలు, సిమెంటు, ఈ శిలాఫలకం తప్పితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ రోజుకి ఏదీ లేదు, భూమి కూడా లేదు. దగ్గర 3000 ఎకరాల భూమిని సేకరించి దానికి పర్మిషన్స్ ఇచ్చి, క్లియరెన్స్లు ఇచ్చి, నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక పెద్ద సంస్థని, దేశంలోనే ప్రముఖ సంస్థను తీసుకుని వచ్చి ఇవన్నీ చేసి కొనసాగాల్సినటువంటిది. అంటే దాన్ని ఎక్కడ కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. ఓ 2 సంవత్సరాలు దాన్ని పూర్తిగా నీరుగా చేస్తే మనమే కొత్తగా ఏదో చేస్తున్నట్టుగా దాన్ని చూపించవచ్చు. తద్వారా రాజకీయంగా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కడప స్టీల్ ప్లాంట్కి మరొకసారి శంకుస్థాపన. చంద్రబాబు నాయుడు గారికి అదే సినిమాలో చెప్పినట్టు చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ. అంటే ఒక శంకుస్థాపనే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు, పని జరగదు. శంకుస్థాపనలో మాత్రం దిట. బహుశా వారు వేసినటువంటి శిలాఫలకాలు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు వేసున్నాడు, పని మాత్రం శూన్యం. మళ్ళీ ఈరోజు కూడా బహుశా నాకు తెలిసి మరో అరగంట గంటలో వారు శంకుస్థాపన చేస్తారు. ఆ వేదిక మీద ఎక్కి మళ్ళీ మమ్మల్ని తిడతారు, మా నాయకుని తిడతారు, గొడ్ల పార్టీ అంటారు, సైకో అంటారు, మరొకటి అంటారు, మరొకటి. ఏ వేదిక దొరికినా, గూగుల్ అవనివ్వండి, జిందాల్ అవనివ్వండి, రెన్యూ పవర్ అవనివ్వండి, ఏ ఇంటర్నేషనల్ వేదికలు అంటే దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో గుర్తింపుకు చెందినటువంటి సంస్థల్లో సంబంధించినటువంటి వేదికల మీద కూడా మీకు జగన్ నామస్మరణే, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా దూషించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించాలి. నిన్న నెల్లూరులో వారి సభల్లో ఎక్కడో మాట్లాడుతూ, మొన్న నేను మహిళా కమిషన్కి హాజరయ్యాను. ఆ రోజు నేను కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నాకు వ్యవస్థల మీద, చట్టాల మీద ఉన్నటువంటి గౌరవంతో వారు నాకు నోటీసులు పంపించారు. ఆ ఇచ్చినటువంటి నోటీసులకి నేను వ్యక్తిగతంగా హాజరవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. అందులో భాగంగా హాజరయ్యి వారు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాను. ఏం చెప్పానో కూడా ఆ రోజు పత్రికా సమావేశంలో వెల్లడించాను. చాలా గౌరవంగా, నాకు వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవంతో సమాధానాలు ఇవ్వడం జరిగింది. రిటర్న్ రిప్లై కూడా వారు ఏదో సెక్షన్స్ ప్రకారం రిటర్న్ రిప్లై అడిగితే రిటర్న్ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. బయటకు వచ్చి కూడా చాలా చెప్పాను. నేను ఏదైతే మాట్లాడానో దానికి కట్టుబడి ఉన్నాను. అది ఒక పొలిటికల్ కామెంటు, పొలిటికల్ సెటైరు, ఒక వ్యక్తిని చేసినటువంటి వ్యాఖ్య, రాజకీయ వ్యాఖ్య. ఇది మహిళా లోకం మీద చేసినటువంటిది కాదు. నేను ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడానో కూడా చాలా క్లియర్గా వివరించాను. మరి ముఖ్యమంత్రి గారికి ఏం అర్థమైందో, మరి నా భాష నేను తెలుగులోనే మాట్లాడాను ఆ రోజు. మరి వారికి ఏం అర్థమైందో తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఒక రాజ్యాంగబద్ధంలో రాష్ట్రంలో హైయెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి నన్ను ఉద్దేశిస్తూ, నేను మహిళా కమిషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నువ్వెవరు నన్ను అడగడానికి అని చెప్పి నేను మహిళా కమిషన్తో అన్నానండి. నా ఇష్టం, నేను ఎలాగే మాట్లాడతానని చెప్పి నేను మహిళా కమిషన్తో అన్నట్టు వారి ప్రసంగంలో చెప్పారు. చెప్తూ ఏమన్నారు, ఆ సైకో తాలూకా ప్రోత్సాహం ఉంది, అందుకనే వీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన మా నాయకుడిని ఉద్దేశిస్తూ కూడా ఓ విమర్శ చేశారు. నేను 2-3 సందర్భాలు వారి పార్టీ నాయకులు మాట్లాడినటువంటి సందర్భాలని గుర్చేస్తాను. అది ఏ సైకో ప్రోత్సాహంతో మాట్లాడారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్తే బాగుంటుంది. చింతమనేని ప్రభాకర్ గారు
వారు మాజీ శాసనసభ్యులుగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా పార్టీ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారిని ఉద్దేశిస్తూ ఒక మంత్రి గారిని ఇదే విధంగా మేకప్ వేసుకుంటున్నాం, మీ మంత్రి ఎక్కడ ఉంది మీ మంత్రి అని అన్నాడు. ఏ సైకో గారు చెప్పాడని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు ప్రభాకర్ గారు. మీ బామ్మర్ది బాలకృష్ణ గారు ఒక వేదిక మీద ఆడలు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అని చెప్పని అన్నాడు. ఏ సైకో గారి ప్రోత్సాహంతో మాటలు మాట్లాడారు మీ బామ్మర్ది గారు? చెప్పండి, ఏ సైకో గారు చెప్తే ఈ మాటలు మాట్లాడారు? మీ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు గత సంవత్సరం 6 నెలల క్రితం మా పార్టీ సీనియర్ నాయకురాలని ఒక మాజీ మంత్రిని పట్టుకొని నోటికి వచ్చినట్టు 2,000కి 3,000 రూపాయలకి ఏ పని కావాలంటే ఆ పని చేస్తుందని చెప్పి మీ పార్టీ శాసనసభ్యుడు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే ఏ సైకో గారు చెప్పాడని చెప్పి మాట్లాడాడు. ఆ మాటలు, ఆ అహంకారపు మాటలు, ఆ బరి తెగించినటువంటి మాటలు ఏ నాయకుడు ఏ సైకో గారు చెప్పాడని చెప్పి మాట్లాడాడు మీ నగర ఎమ్మెల్యే. నిన్న మీరు ఆ అరవ శ్రీధర్ నియోజకవర్గానికి వెళ్ళారు. 5 సార్లు అబార్షన్ చేయించాడు ఒక మహిళకి. ఆ మహిళను రోడ్డు మీద పట్టుకొని లాఠీతో కొడితే ఆ మహిళని కాపాడడానికి ఈ రాష్ట్రంలో వ్యవస్థలు లేకపోతే ఏ సైకో గారు చెప్పాడని ఈ రాష్ట్రంలో మహిళల్ని నడి రోడ్డు మీద పెట్టి కొట్టి నీ శాసనసభ్యుల్ని నీ పక్కన కూర్చోబెట్టుకొని వారితో మాట్లాడిస్తున్నావే, ఏ సైకో ఇచ్చినటువంటి ధైర్యం ఈరోజు ఈ రాష్ట్రంలో మీ శాసనసభ్యులకి మీ నాయకులకు వచ్చిందని అడుగుతా ఉన్నా. ఒక నాయకుడేమో డైమండ్ రాణి అంటాడు, ఒక నాయకుడేమో ఇంకోటి అంటాడు, ఒక నాయకుడేమో మొన్న జిల్లా పరిషత్ చైర్మన్, మా జిల్లా పరిషత్ చైర్మన్ కృష్ణా జిల్లాకి రోడ్డు మీద కారులో వారు వెళ్తుంటే నడి రోడ్డు మీద వారిని దాడి చేసి ఇష్టం వచ్చినటువంటి బూతులు తిడుతూ నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడితే దాన్ని ప్రోత్సహించినటువంటి సైకో ఎవరని అడుగుతా ఉన్నా. పైపెచ్చి మళ్ళీ కులాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. హోంమంత్రి దళితురాలు, మాదిగ సామాజిక వర్గం, అసలు మీరు రాజ్యాంగ పదవిలో ఉండి కులాల గురించి మాట్లాడకూడదు, కులాల ప్రస్తావన తీసుకురామని చెప్పి ప్రమాణం చేశారే. ఈరోజు మీ రాజకీయ అవసరాల కోసం దళితుల పట్ల మీకు ఉన్నటువంటి ఆలోచన ఏంటో కొత్తగా మేము చెప్పాల్సినటువంటి పని లేదు. ఎస్సీలుగా పుట్టాలని చెప్పి ఎవరైనా అనుకుంటారా అన్నటువంటి మాట మాట్లాడినటువంటి సైకో ఎవరో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. మహిళ అని చెప్పని అంటున్నాం, కోడలు మగబిడ్డ కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఆడపిల్లల తాలూకా పుట్టుక గురించి ఇంత నీచంగా మాట్లాడినటువంటి ఆ సైకో గురించి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా.